ఈరోజు మనం దైవిక రక్షణ అనే అద్భుతమైన అంశం గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఇలా సెలవిస్తోంది. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నిజమైన రక్షణ అనేది కేవలం మన క్రియల ద్వారా లభించేది కాదు. అది హృదయపూర్వకమైన విశ్వాసం మరియు దేవుని అంగీకారం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు మన ప్రభువు అని నోటితో ఒప్పుకుంటూ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని పూర్ణ హృదయంతో నమ్మడమే మనల్ని నిత్యజీవానికి నడిపించే మార్గం. ఈ విశ్వాసం మన జీవితాలకు కొత్త నిరీక్షణను ఇస్తుంది. ఈ సత్యాన్ని మన హృదయాలలో ఉంచుకుని ఇప్పుడు ఈ ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నా ప్రభు అని నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని నా పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నాను. నాకు రక్షణను అనుగ్రహించినందుకు వందనాలు. ఆమెన్.